దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద యువత విద్యార్థుల ఆందోళనల సందర్భంగా పోలీసులు జరిపిన బలప్రయోగంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు ముట్టడి పిలుపు వేళ చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు, పోలీసుల చర్యలపై దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు పూర్తి స్థాయి విచారణ కోసం ఉన్నత స్థాయి హైపవర్ ఎంక్వైరీ కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి అధ్యక్షతన ఈ కమిటీ ఏర్పాటైంది. ఇందులో సిబిఐ మాజీ డైరెక్టర్ రిషికుమార్ శుక్లా, జస్టిస్ రవిశంకర్ జూ, జస్టిస్ శాలిందర్ కౌర్, మేఘాలయ మాజీ డీజీపీ ఎల్ఆర్ బిష్నోయ్ సభ్యులుగా వ్యవహరించనున్నారు. నిరసనకారులపై పోలీసులు ఉపయోగించిన లాఠీ చార్జ్, టియర్ గ్యాస్, ముఖ్యంగా పెల్లెట్ గన్స్ వినియోగంపై ఈ కమిటీ ప్రధానంగా దృష్టి సారించనుంది. పెల్లెట్ దాడిలో ఒక నిరసనకారుడు కంటి చూపు కోల్పోయాడన్న ఆరోపణల నేపథ్యంలో శాంతి భద్రతల నియంత్రణలో పెల్లెట్ గన్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించాల్సిన అవసరం ఉందా లేదా అన్నది కమిటీ పరిశీలించనుంది. అరెస్టుల సమయంలో పోలీసులు నేమ్ ప్లేట్లు ధరించారా, నిరసనకారులపై అధిక బలప్రయోగం జరిగిందా అన్న అంశాలతో పాటు రాజ్యాంగం కల్పించిన శాంతియుత నిరసన హక్కు, ప్రజా శాంతి భద్రతల మధ్య సమతుల్యతపై కమిటీ అధ్యయనం చేయనుంది. స్థానిక పోలీసుల విచారణపై అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో నిష్పక్షపాత విచారణ కోసం నియమించిన ఈ స్వతంత్ర కమిటీ ఇరు వర్గాలను విచారించి త్వరలోనే సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించనుంది.